నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్ 6 నెలల్లో బుదేరా మహిళా డిగ్రీ కళాశాల రోల్ మోడల్ గా మార్చుతాను కళాశాలలో అదనపు గదులకు శంకుస్థాపన చేసిన మంత్రి దామోదర్ సంగారెడ్డి మంచినీటి సమస్యపై కలెక్టరేట్లో సమీక్ష ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించాలన్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి అరెస్టు బంద్కు పిలుపునివ్వడంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు నారాయణఖేడ్లోని ఎస్బీఐ బ్రాంచ్లో బ్రోకర్ వ్యవహారం లోన్ కావాలంటే కమిషన్ ఇవ్వాలని కస్టమర్లతో వివాదం ఇక డీటెయిల్స్లోకి వెళ్తే 6 నెలల్లో బుదేరాలోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను తెలంగాణ రాష్ట్రంలో రోల్ మోడల్గా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి ఆందోళ్ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలలో 70 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి దామోదర్ రాజనరసింహ శంకుస్థాపన చేశారు బుదేరా కళాశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను మెరుగుపరిచి రానున్న 6 నెలల్లో కళాశాలను తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కళాశాలలకు రోల్ మోడల్గా మార్చేలా కృషి చేయనున్నట్లు తెలిపారు కళాశాలలో చదివే విద్యార్థులకు భద్రత కల్పించడంతో పాటు మెరుగైన వసతులు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు మైనర్ అంటే రిపేర్స్ మీరు అన్నారు క్లాస్ రూమ్ రిపేర్ కావాలి ఈ రకంగా కూర్చొని మీరు ప్రిపేర్ చేస్తే దానికి అనుగుణంగా So I will again definitely visit your school and college separately. I spent a full day with all of you. శివ ఇక్కడ బ్రహ్మాండంగా ఉంటారు ఏదో అనుకుంటున్నాం మంచి ఊటి వాతావరణం ఉన్నది ఇంకా సంగారెడ్డి మున్సిపాలిటీకి మంజీరా నీటి సరఫరా కోసం జిల్లా కలెక్టర్తో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు మిషన్ భగీరథ నీరు సరిగా ఫిల్టర్ కావడం లేదు వాసనతో కూడిన నీళ్లు వస్తున్నాయని ఫిల్టర్ బెడ్ నిర్వహణ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించాలని జగ్గారెడ్డి కోరారు వాటర్ బెడ్ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించాలన్న ప్రతిపాదనకు ఒప్పుకున్న కలెక్టర్ ఒక న్యాక్ ఇంజనీర్ ఉండాలని సూచించిన కలెక్టర్ అందుకోసం ఏడాదికి ఒకసారి టెండర్ పిలవాలని నెలవారీ చెల్లింపులు చేయాలని అధికారులకు సూచించారు. లోకల్ ఫండ్స్ నుంచి కొంత ఫండింగ్ నుంచి చేస్తున్నాం బట్ ఆ ఫండింగ్ మనకు ఫుల్ ఫ్లెజ్గా సరిపోదు ఎందుకంటే ప్రతిరోజు మనకు మున్సిపాలిటీ గ్రో అవుతుంది ఇప్పుడు మనం ఓన్లీ 55 మెట్రిక్ టన్స్ మనం ప్రతిరోజు సేకరిస్తున్నాం అందులో మిక్స్డ్ వేస్ట్ సేకరిస్తున్నాం ఎందుకంటే మాకు ఫస్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్కింగ్ కొంచెం కాంప్రహెన్సివ్గా చేయడానికి ఫండింగ్ సార్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ లెగసీ వేస్ట్ అంటే ఆల్రెడీ చెత్త ఉన్నది మనం చెత్త దగ్గర మనకు 50,000 నుంచి 60,000 మెట్రిక్ టన్ ఉన్నది ఒక మెట్రిక్ టన్ని మనం ఒక మెట్రిక్ టన్ని మనం షిఫ్ట్ చేయాలంటే ఒక లారీకి మనకు దగ్గర 50,000 ఖర్చు వస్తుంది అంటే ఒక ట్రిప్ రోజుకి ఒక ట్రిప్కి ఒక మెట్రిక్ టన్ అంటే ఒక 10 మెట్రిక్ టన్ ఒక లోడ్ పంపించాలంటే మనం మినిమం 50,000 ఖర్చు వస్తుంది సో అట్లా మనం 60,000 మెట్రిక్ టన్ ఉన్నాం సో అది షిఫ్ట్ చేయాలి అని అంటే మనకు అట్లీస్ట్ ఉన్న తొందరగా ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్ మనం ప్రాజెక్ట్ చేసుకొని ఉన్న వేస్ట్ని కంప్లీట్ చేసుకోవడము బయోమైనింగ్ ఉన్న దాన్ని కంప్లీట్ చేయడము ఈ 2 ఆస్పెక్ట్లు చేస్తే ఫస్ట్ ఉన్న చెత్త వెళ్ళిపోతుంది చెత్త ఉన్నది వెళ్ళిపోతుంది సో అది ఆల్రెడీ ఏజెన్సీని మాట్లాడడం వాళ్ళకి వర్షాకాలం ఏమైనా వస్తా అంటే సరే అది వాళ్ళు స్టార్ట్ చేస్తారు మనకి ఏంటంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్
ఫ్రెష్గా వస్తున్న చెత్తని డే టు డే ప్రాసెస్ చేయాలి. దానికి ఇప్పుడు ఫండింగ్ దానికి కొంత ఇప్పుడు ఫండింగ్ కావాలి సార్. మున్సిపాలిటీ నుంచి కొంత చేస్తున్నాం కానీ మనకు అది మీ ఆలోచన ఏంది? అంటే నన్ను ఏం చేయమంటారు? అంటే ఇప్పుడు మన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్ అయితే ఫండింగ్ ఇస్తున్నాం కదా, ఇంకొంత ప్రాసెసింగ్ ప్లాంట్స్ మనకు కావాలి సార్ అక్కడ. అంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్ గా చేయట్లేదు. డిపిఆర్ ఏమైనా రెడీ ఉందా? డిపిఆర్ ఉంది మేడం. ఆ డిపిఆర్ కి కొంత ఫండింగ్ మనకు కావాలి. సో డిపిఆర్ కి కావాల్సిన ల్యాండ్ మీ దగ్గర అవైలబుల్ ఉంది. టెక్నాలజీ ఫిక్స్ అయిందా? దేంతో చేస్తారు? ల్యాండ్ ప్రొటెక్షన్ కోసం చెప్పేసి ఫెన్సింగ్ చేసాం కాంట్రాక్ట్ పేమెంట్ దాంతోపాటు మనకు సిస్ రోడ్స్ కూడా వర్క్ కంప్లీట్ అవుతుంది. దాంతోపాటు వాచ్మెన్ బేసిక్ ఫెసిలిటీస్ ఉంటాయి కూడా, వాచ్మెన్ రూమ్ ఒకటి, ఆఫీస్ రూమ్ ఒకటి, అవన్నీ కూడా ఈ 2 కోట్లతో ఒకటి షెడ్ వేస్తున్నాం. మండే నుంచి స్టార్ట్ డిజైన్స్ కూడా అప్లై షెడ్ వేసే ముందు ఫస్ట్ ఏం చేద్దాం అనుకుంటారు? దాంట్లో కంపోస్టింగ్ అండ్ సెగ్రిగేషన్ షెడ్. ఓకే, సెగ్రిగేషన్ దాని తర్వాత ప్రాసెసింగ్ చేద్దాం. ప్రాసెసింగ్ మెషినరీ మన మున్సిపల్ ఏం మెషినరీ? కెపాసిటీ కూడా చాలా తక్కువ విషయం. ఫర్ ఎగ్జాంపుల్ మనం జవహర్లాల్ కానీ మేడ్చల్ కానీ అట్లాంటి మున్సిపాలిటీస్లో హెవీ మిషనరీస్ ఉంటాయి. సో ఎవ్రీడే టన్స్ ఆఫ్ మెట్రిక్ టన్స్ వచ్చినా ప్రాసెస్ చేసే కెపాసిటీ. సో ప్రాసెస్ చేసి ఏం వాళ్ళు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నారా ఏం చేస్తున్నారు ప్రాసెస్? అంటే మిక్స్డ్ వేస్ట్ వచ్చినా సెగ్రిగేట్ చేసేసి చేస్తున్నాను. జవహర్లాల్లో మాత్రం పవర్ ప్రొడక్షన్కి పంపిస్తున్నాం. సో మీరు ఎగ్జిస్టింగ్ అట్లాంటి ప్లాంట్ సెటప్కి అయితే డబ్బులు లేవు యాజ్ ఆఫ్. సో ఇమీడియట్గా షెడ్యూల్ చేసే బదులు కొంచెం కాంప్రహెన్సివ్గా ఒక వారం టైం తీసుకుంటుంది. కావాలంటే సిడిఎం ఆఫీస్లో ఎస్డిఎంఓ వీళ్ళందరూ కలిసి కనుక్కొని మీరు ఒక ప్లాన్ చెప్పండి. మీరు డిస్కస్. ఇప్పుడు మీరు షెడ్ వేసేది కూడా ఒక కార్నర్కి అది సెగ్రిగేషన్కి మాత్రమే. మళ్ళీ మీరు వేస్ట్ టు ఎనర్జీ జనరేట్ చేయాలన్నా టెక్నాలజీ వేరే ఉంది. సో దానికి ఎంత కావాల్సి వస్తుంది మనం మళ్ళీ గవర్నమెంట్ నుంచి తెప్పించుకోవచ్చు. బట్ మీరు సెగ్రిగేట్ చేస్తే లాభం. మేడం సీరియల్ మేడంని మనం కలిసి 40 కోట్ల అదంతా ఇస్తే కొంత ఎక్కడో కొంత లేట్ అయితే ఫండ్ ఇచ్చినాం లేదా ఇప్పుడు నేను నిన్నగాక మొన్న మేడం కలిసిన మేడం నేను ఇక్కడ మున్సిపల్ చైర్ ఉన్నప్పుడు మేడం ఇక్కడ పీడీ పీడీ కూడా ఉండే ఇక్కడ పీడీ కూడా ఉండే. ఇక మాట్లాడుకుంటూ మేడం రిక్వెస్ట్ చేస్తే ఇక ఈ 40 కోట్లు 50 కోట్లు కొంత టైం పడుతుంది సార్, ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కొంత ఇవ్వండి అన్నది. మనం యాక్చువల్గా రాజీవ్ పార్క్ 12 కోట్లు అడిగినాం దీంట్లో. ఇప్పుడు అది లేట్ అవుతుంది, నీకు ఎమర్జెన్సీ కావాలంటున్నావు కదా, ఒక 3 crores ప్రపోజల్ ఇస్తే నేను ఇమీడియట్ ఇస్తాను అన్నాను. మనం ఈ 3 కోట్లకు నేను విజిట్ చేసి వీళ్ళకు నేను రెడీ చేస్తాను మేడం. నేను చెప్తాను మేడం, రాజీపాక్ నేనే తెచ్చాను మేడం. రాజీవ్ చెప్తాను అంటే జస్ట్ ఐడియా కోసం చెప్తాను మేడం. వినాలి, నేను బుర్ర వెంకటేశ్వర ఐఏఎస్ గారు కలెక్టర్ సాబ్ అప్పుడు కూర్చున్నాం, అందరం ఇట్లనే కూర్చున్నాం. అది చికం భూమి, అందరు ఆల్ డిపార్ట్మెంట్ మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరు కూర్చున్నారు. అందరు ఏమంటారంటే సార్ చికం భూమి సుప్రీంకోర్టు లా ఉంది ఇవ్వద్దు, మరి అదైతే ఇవ్వలేము సార్ పార్క్ అంటే. మేము ఎందుకు అదెందుకు ఆలోచన చేసినాం మేడం అంటే మీకు ఐడియా ఇస్తున్నా. ఓకే మేడం, ఇప్పుడు మనం ఆల్రెడీ 500 crores సీఎం గారికి ఇచ్చింది, అంతా టెండర్ ప్రాసెస్కి వచ్చేసింది. 150 crores ఫస్ట్ ఫేజ్ 150 crores కి 500కి మూవ్ అయిపోయింది ఆల్రెడీ. నేను ఇప్పుడు సీఎం గారు డేట్ కోసం వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడు సీఎం గారు డేట్ ఇవ్వగానే 500 కోట్లకు సంబంధించిన మహబూబ్ సాగర్ బ్యూటిఫికేషన్ ఆఫ్ బండ్ అండ్ మీరు అన్నట్టు దాని గురించి అలా చాలా ఉంది మేడం. ఇప్పుడు దాంట్లో ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు సీఎం గారి కాగానే టెండర్స్కి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ శాంక్షన్ ఆల్రెడీ హెచ్ఎండి నుంచి తీసుకున్నాం. శాంక్షన్ వచ్చింది. 150 crores వచ్చింది సార్. ఫైనాన్స్ అప్రూవల్ బట్టి గారి దగ్గర ఉంది సార్. 1.6 బట్టి గారి దగ్గర ఉంది సార్. శాంక్షన్ అంటే సీఎం గారు వచ్చిందంటే అది ఆల్రెడీ జీవన వచ్చేస్తుంది. సీఎం గారు కోసం వెయిటింగ్ ఉన్నది యాక్చువల్గా, అంతే కదా? అంతే సార్. ఫైనాన్స్ అప్రూవల్ అయిపోయింది, ఫైనాన్స్ అప్రూవల్ అయిపోయింది బట్టి గారి దగ్గర ఆల్రెడీ ఫైనాన్స్ అప్రూవల్ అయింది. జియో ఇష్యూ చేయాలి, సీఎం గారు ప్రోగ్రామ్ ఇష్యూ చేస్తారు మేడం. దాంట్లో ఎంటైర్ టౌన్ ఇప్పుడు మనము మహబూబ్ సాగర్ కింది పదార్థ చెరువులో మురికి పోకుండా ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే మేడం, ఇప్పుడు మంజీరా నగర్, శాంతి నగర్, నాల్సాపేట
లేదంటే ఈ రాజంపేట ఇదంతా 70% డ్రైన్ వాటర్ వస్తుంది. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మల్కాపూర్ చింతల నుంచి తీసుకున్నాం ఇదంతా మొత్తం మేడం. ఇది రామచంద్ర కానీ రాజంపేట ఇదంతా కూడా ఇందిరా కాలనీ మంజరా ఇవన్నీ తీసుకున్నాం మేడం. దీంట్లో ఏంటంటే మన ఆలోచన ఏంటంటే మీరు టైం ఇస్తే పర్సనల్గా విజిట్ చేద్దాం. నేను ఎవరో డేట్ ఫిక్స్ చేస్తాను మేడం, చేద్దాము. సీఎం గారి ప్రోగ్రామ్ కంటే ముందు ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత చేద్దాం ఈ విజిట్, మీకు ఐడియా వస్తుంది. మనం ఏంటంటే మేడం ఎట్లయితే గ్రావిటీ కింద డ్రైన్ వాటర్ వస్తుందో అదే లైన్లో హెచ్ఎండే డిజైన్ అయిపోయింది, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. వెంకట్ అని ఆల్రెడీ డిజైన్ చేసేసి మనం ఏమనుకున్నామంటే అదంతా ఇప్పుడు ఈ పెద్ద చెరువులో పోయే వాటర్ డ్రైన్ వాటర్ అంతా ఈ చెరువు కట్ట దాటి మనం ఆ పెద్ద మూడు లేచి ఎక్కడ అంటే కింది బజారు మనం శ్మశాన వాటికి ఉంది కదా, కాలువ పక్కన ఒక ల్యాండ్ ఉంది, 1 ఎకర్ ఎంత ఉంది, అక్కడ ప్లాంట్ పెట్టాలి. నేను మీకు బెటర్ మేడం, నేను మీకు పని చేస్తాను. రేపు ఫెస్టివల్ కాగానే నేను టైం ఫిక్స్ చేస్తాను. హెచ్ఎండీలో నీట్గా పిలుస్తాను, ఒక రివ్యూ దాని మీద మీకు పూర్తి ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు సీఎం ప్రోగ్రామ్ రాకపోతే మీకు కూడా ఐడియా ఉండాలి కదా. జస్ట్ అది నాకు ఎప్పుడు పెడతాం డేట్ 30 తారీఖు వద్దు, 1, 2 మంగళవారం మేడం. మీ మంగళవారం డేట్ అయితే చూడండి సార్, చూడండి మేడం ఇప్పుడే ఫిక్స్ చేసి సెకండ్ వెంకట కలుపు సార్, వెంకట కలుపు హెచ్ఎండే ఏ కలుపు సెకండ్ మేడం మీరు పెట్టుకోండి. 11 AM పెట్టుకుందాం, ఇది ఇక్కడే పెట్టుకున్నాం. వాళ్ళు అది కూడా తీసుకొస్తారు, ఏది మన ఇలా ఉందా. హలో వెంకట్ సార్, ఏ గారు ఇప్పుడు నోట్ చేసుకోండి. కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, జేసీ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం ఉంది కదా మహబూబ్ సాగర్ది సబ్జెక్టు, ఎట్లా సీఎం గారు నిమజ్జనం అయినాక డేట్ ఇస్తాడు, ఫౌండేషన్ ఉంటుంది ఇట్లా. కాబట్టి మనము ఆ రోజు మనం ఇదంతా ఎక్స్ప్లెయిన్ మేడం కూడా చెప్పాలి కదా, ఐడియా వస్తుంది మనకు. సెకండ్ రోజు పెట్టుకుంటావా? 2వ తారీఖు, 2వ తారీఖు మేడం టైం పెట్టింది. సెకండ్ రోజు 2వ తారీఖు 10-10:30 వరకు వచ్చేసి సంగారెడ్డికి రఘు టచ్లో ఉంటాడు. కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసి వచ్చేటప్పుడు అది వీడియో కూడా చూపించాలి, అది ప్రాజెక్ట్ చేసి నాకు చూపించిన చూడు. ఇప్పుడు మన ప్లానింగ్ ఏముందో అదొకటి, అట్లనే డ్రైన్ వాటర్ పోవద్దు అనేది అది కూడా ఉంది కదా, అందులో ఉంది కదా. ఏమంటుంది అది స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ వాటర్ అదే సరే. నువ్వంతా ఏమేమి ఉన్నాయి అన్నీ తీసుకొని ఒకసారి ఆ ప్రజెంటేషన్ మేడం ముందు ఇచ్చారు, జేసీ గారి ముందు మేడం ముందు. ఓకే, 2వ తారీఖు 10:30 వరకు ఇక్కడికి వచ్చేసి 11కి స్టార్ట్ చేద్దాం అంతే. సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్, సరేనా? ఓకే రైట్. 11కి మీరు దాన్ని బట్టిగా మీకు ఐడియా వస్తుంది. మేడం మనం సెకండ్ కథ కూడా చూద్దాం మేడం. చూసిన తర్వాత వీలైతే చూసిన తర్వాత మనము చెరుపట ట్యాంక్ అది అడిగిపోతాం, సేమ్ డే పోదాం. ఇది 1 అవర్ అయితే అక్కడ 1 అవర్ చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది. సీఎం గారి ప్రోగ్రామ్ నాకు తెలిసిన 10th తర్వాత ఉంటుంది మేడం. అందులోనే నేను దాంట్లో ఇంకా చాలా అడిగిన హెచ్ఎండి పర్సన్, ఇక వాళ్ళలో ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఇదైతే అయిపోయింది కాబట్టి ఇది సబ్జెక్ట్. సెకండ్ యాడ్ పెట్టుకోండి చలపతి, నాకు ఫస్ట్ క్యాచ్ చేయండి, సెకండ్ ప్రెసిడెంట్ చూసుకోండి. అందరికి ఇదే మెసేజ్, ఓకేనా? సరిపోతుంది. రైట్. OUNRHS హాస్టల్ వద్ద అర్ధరాత్రి OU జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతిని పోలీసులు అరెస్టు చేశారు. గో బ్యాక్ మార్వాడి ఉద్యమానికి కొత్తపల్లి తిరుపతి శ్రీకారం చుట్టారు. ఆగస్టు 22న తెలంగాణ బంద్కు పిలుపునివ్వడంతో ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు చేశారు. విద్యార్థి నేతను అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని, అరెస్టు అయిన తిరుపతి వేణుగోపాల్ను వెంటనే విడుదల చేయాలని OU విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. రైట్ వచ్చి
గో బ్యాక్ మార్వాడి అనే నినాదంతో తలపెట్టిన తెలంగాణ బంద్లో భాగంగా హబ్సిగూడలోని మార్వాడి గోల్డ్ షాప్ ముందు ఓయో జేఏసీ నాయకులు ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ నాయకులు టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన ఓయో జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి వేణుగోపాల్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న విద్యార్థి నాయకులను ఓయూ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కి తరలించారు. ఇవాళ మార్వాడి గో బ్యాక్ నినాదంతో ఓయూ జేఏసీ టీఎస్జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి బంద్ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ తెలంగాణ జేఏసీ చైర్మన్ అయినటువంటి కొత్తపల్లి తిరుపతి వేణుగోపాల్ అలాగే క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షులు పృథ్వీరాజ్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఓయూ జేఏసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఇవాళ హబ్సిగూడ ప్రాంతంలోని నవకర్ జ్యువెలర్స్ ముందు నిరసన విద్యార్థులుగా మా నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ కొట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మార్వాడీలు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కొట్టినటువంటి వాళ్ళని మాత్రానికి వదిలేసి ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత మార్గంలో విద్యార్థులు మార్వాడి గోబ్యాక్ ఉద్యమాన్ని మార్వాడీలు చేస్తున్నటువంటి అన్యాయాల అక్రమ వ్యాపారాలను ఇక్కడ నుంచి పంపించాలని చెప్పేసి పిలుపునిస్తే వీళ్ళని ఒక ఉగ్రవాదుల లెక్క హింసిస్తూ ఇవాళ నగరంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లన్నీ తిప్పుతూ ఇది హేమమైనటువంటి చర్య. వెంటనే అరెస్టు చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఓయూ జేఏసీగా ఆదివాసీ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ఉద్యమం ఇది ప్రారంభం మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. రేపు భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలకు ఈ యొక్క మార్వాడి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇవాళ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా మాట్లాడుతున్నారు. ఇవాళ బతకొచ్చినటువంటి వాళ్ళు ఇవాళ మా పైన పెత్తనం చెలాయిస్తూ ఇవాళ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని ఎస్బీఐ బ్రాంచ్లో బ్రోకర్ వ్యవహారం వివాదానికి దారితీసింది. బ్యాంకులో సాధారణంగా జరిగే రుణ ప్రక్రియలో ఒక బ్రోకర్ జోక్యం చేసుకొని 30,000 తీసుకోవాలంటే 3,000 కమిషన్ ఇవ్వాలని కస్టమర్ను ఒత్తిడి చేశాడు. పైగా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటేనే రుణం మంజూరు చేస్తామని బ్రాంచ్ మేనేజర్ మాటలతో కస్టమర్కి మరింత సమస్యలు వచ్చాయి. ఈ పరిస్థితిలో కస్టమర్కు బ్రోకర్ మధ్య ఘర్షణ జరిగింది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని బ్యాంకు వద్ద బ్రోకర్ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. నాకు అది కాదు, 3.5 లోను నా మీద చేసుకున్నాగా నాకు కూడా పైసలు వేయాలంటే ఇచ్చిండు. ఇస్తే 30,000 ఇచ్చిండు. ఆయన లేపిచ్చిండు. లేపిస్తే తీసుకున్నాడు. ఇక మధ్యలో 3,000. ఆయన పేరేమిటిదో నాకు తెలియదు. శనిగారము. ఇప్పుడు మా భర్త చచ్చిపోయింది, మరి నాకు ఇయ్యమ్మ అంటే మొన్ననే తీసుకున్నావు, నీకు ఇయ్యాలన్నా సార్ నేను అని అన్నా. అంటే ఇయ్యు అన్నాడు. నేను ఇయ్యను అన్నా. ఇప్పుడు ఇచ్చిరా లేదా? ఇయ్యలేను సార్. ఎక్కడ వాయనో ఆయన నాకు పైసలు లేపించిండు. ఎన్ని లేపించాడు? 30,000 లేపించాడు. 3,000 ఇచ్చినావు బ్యాంకులో కాదు. సంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇంద్రకంటి రాకేష్ గౌడ్ చొరవతో గ్రామంలో అదనంగా 2 చోట్ల హైమాక్స్ విద్యుత్ లైట్స్ ఏర్పాటు చేశారు. దీంతో గ్రామంలో మరింత వెలుగులు నిండనున్నాయి. ఏళ్ల తరబడి చీకటిలో ఇబ్బందులు పడుతున్న జనం విద్యుత్ లైట్ల ఏర్పాటుతో హర్షం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని, మన సమస్యలను మనమే పరిష్కరించుకునే విధంగా పార్టీలకు అతీతంగా కలిసి రావాలని రాకేష్ గౌడ్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పనుల జాతర కార్యక్రమంలో భాగంగా సదాశివపేట మండలంలోని ముబారక్పూర్ బిలో గ్రామ పంచాయతీ భవన్ శంకుస్థాపన కార్యక్రమానికి టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి భూమి పూజ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, సంగారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధన్న తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కిస్టాపూర్ సొసైటీపై కాంగ్రెస్ నాయకులు కక్ష కడుతున్నారని పిఎస్సిఎస్ చైర్మన్ కృష్ణగౌడ్ ఆరోపించారు. నారాయణఖేడ్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడుతూ పాలన చేతకాక కాంగ్రెస్ నేతలు మాజీ ఎమ్మెల్యేపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే హోదా మర్చిపోయి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి చేస్తే నిరూపించండి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అభివృద్ధికి సహకరిస్తే మంచిదన్నారు. చేయి, నువ్వు అభివృద్ధి చేయి, సహకరిస్తాం, నా ఊళ్ళోనే చేయి. నువ్వు సహకరించకపోతే అడుగు. ఏదో కల్లిపల్లి మాటలు చెప్పి నువ్వు కృష్ణాపూర్లో 2 ఏళ్ళ నువ్వు గెలిచి, నీ కృష్ణాపూర్ జీపీదే చెప్తున్నా, 2 years అవుతుంది మీరు గెలిచి. మీరు చేసింది కేంద్రం నుంచి వచ్చిన డబ్బు, మీరు చేసింది 10 లక్షలు సీసీ రోడ్డు చేసావు. నువ్వు వేసినావు 2 బోర్లు, ఇద్దరు బోర్లు 2 వేయించినావు అంతే గెలవంగానే. నువ్వు చేసిన అభివృద్ధి అడుగుందా? మేము చేసేది కోట్ల పైన ఉంది. అవన్నీ మానుకోవాలి. మరి మాకు కూడా మాటలు వస్తాయి, మాకు సంస్కారం ఉంది, మేము ఏదంటే అది మాట్లాడగలుగుతాం, మీకంటే ఎక్కువ మాట్లాడతాం. మేము ఎందుకు మాట్లాడతలేమంటే మాకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. గత 2-3 రోజులుగా కృష్ణాపూర్ పిఎస్సిఎస్ పరిధిలోని ప్రహరీ గోడ నిర్మాణం విషయంలో తలెత్తిన వివాదాన్ని మీడియా ముందు వివరించడానికి ఈరోజు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనగా కృష్ణాపూర్ పిఎస్ పరిధిలోని 21 గుంట భూమి 102 సర్వే నెంబర్తో మా సొసైటీకి 21 గుంట భూమి కలిగి ఉన్నది. ఆ భూమి కబ్జాలకు గురి కాకూడదని చెప్పేసి ఇప్పటికే అక్కడ 7 షాపులు వెలిసినాయి. అవన్నీ తొలగించి ఆ భూమి కబ్జా గురి కాకూడదని చెప్పేసి మేము కంపౌండ్ వాల్ నిర్మాణం కోసమని డిసిఓ గారికి మా పాలకవర్గ సభ్యులందరం కలిసి విన్నవించడం జరిగింది. సంగారెడ్డి జిల్లా ముబారక్పూర్ బి గ్రామంలో 20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ నిర్మాణ పనులకు టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్, డిఈ సుబాన్, ఏఈ కోటేశ్వరరావు, ఇతర అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇంకోటి
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 6 నెలల్లో బుదేరా మహిళా డిగ్రీ కళాశాల రోల్ మోడల్గా మార్చుతాను. కళాశాలలో అదనపు గదులకు శంకుస్థాపన చేసిన మంత్రి దామోదర్. సంగారెడ్డి మంచినీటి సమస్యపై కలెక్టరేట్లో సమీక్ష. ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించాలన్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి అరెస్టు. బంద్కు పిలుపునివ్వడంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు. నారాయణఖేడ్లోని ఎస్బీఐ బ్రాంచ్లో బ్రోకర్ వ్యవహారం. లోన్ కావాలంటే కమిషన్ ఇవ్వాలని కస్టమర్లతో వివాదం. బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ. నేను మీ సుమాంజలి. నారాయణఖేడ్ పట్టణంలో డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్ వాండరర్స్ బుల్లెటిర్స్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడంతో పాటు బాలికల పరిశుభ్రత, కెరీర్ గైడెన్స్, వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, సబ్ కలెక్టర్ ఉమాహారతి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అడ్వకేట్ చైల్డ్ రైట్స్ అడ్వకేట్ అనుపమారెడ్డి, డిఎస్పీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చదువులో ముందుకు సాగి సమాజంలో ఉన్నత స్థానాలు సంపాదించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. సదాశివపేట పట్టణ పరిధిలోని శ్రీరామ కళా మందిర్లో సదాశివపేట పట్టణ పరిధిలోని శ్రీరామ కళామందిరంలో సామూహిక గణేష్ ఉత్సవ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వినాయక పండుగ మరియు నిమజ్జనం కొరకై చర్చించడం జరిగింది. నిర్ణయించిన విషయాలు: ఈ నెల వినాయక పండుగ 4/9/2025, గురువారం బాల వినాయకులు నిమజ్జనం 9 రోజులకి, 6/9/2025 శనివారం పెద్ద వినాయకుల నిమజ్జనం 11 రోజులకి, అనంత చతుర్దశి రోజు అందరూ కూడా 11 రోజులకే నిమజ్జన కార్యక్రమం చూసుకోవాలి. 7/9/2025 ఆదివారం రోజు చంద్రగ్రహణం రాత్రికి ఉన్నందున వినాయకులు 6వ తారీఖు రోజే నిమజ్జనం అయ్యేటట్టు అందరూ కూడా సహకరించి పండుగని శాంతియుతంగా నిర్వహించుకోవాలని చెప్పేసి నిర్ణయించబడింది. సామూహిక గణేష్ ఉత్సవ కమిటీ తరపున మున్సిపల్ కమిషనర్ గారికి కలవడం జరిగింది. పండుగకి మరియు నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది.